అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి రీజన్ మీకు ఒకటి చూపిస్తాను. టాప్ 10 వాస్తు దోషాలలో వచ్చే వాస్తు దోషం రండి చూపిస్తాను. ఇది కిచెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారో, చాలా విశాలంగా బ్రహ్మాండంగా. రండి, ఇక్కడ వాష్ ఏరియా ఎందుకులే అనే విధంగా ఆలోచించి అక్కడ చాలా స్పేస్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ వీళ్ళు టాయిలెట్ కట్టేశారు. ఆగ్నేయంలో టాయిలెటు మీకు చాలాసార్లు నా చాలా వీడియోలలో చెప్పాను, చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అది ఎన్ని రకాలుగా ఇబ్బంది కలిగిస్తుందో మీకు ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఆగ్నేయంలో టాయిలెట్ ఉంటే ఎన్ని రకాలుగా దెబ్బతీస్తుందో అనేది ఒక పెద్ద బిజినెస్ కృష్ణ గారిది. ఆ బిజినెస్లో ఫ్లక్చువేషన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ కొన్ని లక్షలలో జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా సరిగా ఉండకపోవడము, ఇంట్లో హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా జరగడం వలన మనని పిలవడం జరిగింది. అలాగే ఈ టాయిలెట్కి ఆనుకొని అవతల ఒక బెడ్రూమ్ కట్టారు, అందులో కూడా టాయిలెట్ పెట్టుకున్నారు. అవి రెండు కూడా సౌత్ ఈస్ట్ జోన్లోనే పడుతున్నాయి. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ మీరు ఇల్లు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టుకుంటారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇంకా ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు వీళ్ళు ముగ్గురు వాస్తు కన్సల్టెంట్స్ని, వాస్తు అంటే తెలిసిన వాళ్ళని సంప్రదించారు. అంటే వాస్తు డీప్గా నాలెడ్జ్ లేదు వాళ్ళకి, కన్సల్టెంట్స్ కారు. వాస్తు ఏదో బేసిక్స్ తెలిసిన వాళ్ళని కన్సల్ట్ చేశారు. ఒకరు కాదు, ముగ్గురు చేశారు. ముగ్గురు చేసినా కూడా తెలిసి కట్టినా కూడా ఈ రకంగా ఇబ్బంది జరిగింది. ఇందులో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆస్ట్రోవాస్తు అని మీకు ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను. ఈ ఆస్ట్రోవాస్తులో ఈయనకి ఈ జోన్లో ఏవైతే ప్లానెట్స్ రూలింగ్లో ఉంటాయో కృష్ణ గారి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆ ప్లానెట్స్ కొంచెం వీక్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ మనకి అంతమందిని ముగ్గురిని కన్సల్ట్ చేసి కట్టుకున్నా కూడా ఇక్కడ మనకు అది కనిపిస్తుంది. ఇటువంటి మిస్టేక్స్ కాకుండా మీరు జాగ్రత్త పడండి. జై శ్రీరామ్.